అంబాసిడర్ డాక్టర్ వినోద్ గారి దగ్గర. డాక్టర్ వినోద్ గారు, సో బీయింగ్ ఆ జనరల్ సర్జన్, మీరు ఎన్ని హార్డ్షిప్స్ ఫేస్ చేసి మీ అండర్ గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇవన్నీ పూర్తి చేసిన తర్వాత సెంట్రల్ సర్వీసెస్కి వచ్చారు. ఆ రోజుల్లో లేని వ్యవస్థలు ఈ రోజుల్లో వస్తే, టెక్నాలజీ, అడ్వెంట్ ఆఫ్ టెక్నాలజీ ఉండాలి, కానీ టెక్నాలజీ వల్ల రిపర్కషన్స్ ఇట్లా సృష్టింపబడతాయని మనం అనుకోవటం. అంటే ఇందాక వారు అన్నారు ఇది మనుషుల వల్ల జరుగుతోందని, టెక్నాలజీ వల్ల కాదని. కానీ టెక్నాలజీ కూడా ఎంతో కొంత సహకరిస్తుందని ఒక అనుమానం వస్తుంది. ఈవీఎంల ట్యాంపరింగ్ దగ్గర మొదలెడితే ఇక్కడ క్వశ్చన్ పేపర్స్ ట్యాంపరింగ్ 96 నుంచి అది ఎలా వృద్ధి చెందుతూ వచ్చింది గోపాలకృష్ణ గారు చెప్పారు. అండ్ ఎంఎన్ఆర్ గుప్తా గారు కూడా చెప్పారు. అసలు ఒక ఓమన్ కంట్రీలో ఎంత స్ట్రింజెంట్ గా ఉంటుంది ఎవాల్యుయేషన్ కానీ ఎడ్యుకేషన్ కానీ. మనకు అలాంటి వ్యవస్థ వస్తే ఏమన్నా ఇబ్బందా? చౌదరి గారు ఒక మాట, వ్యాలిడ్ పాయింట్ ఒకటి, ముగ్గురు 3 సెట్లు తయారు చేసినప్పుడు అసలు ఎంక్వైరీ అనేది అక్కడి నుంచి మొదలవ్వాలంటారు. మీరేమంటారు? స్టాండర్డ్స్ డైల్యూట్ అవుతూ వస్తున్నాయి, దానికి కారణాలు ఎన్నో ఉన్నాయి. అలా జరగకుండా కూడా చర్యలు తీసుకోవచ్చు, కానీ ఎందుకు తీసుకుంటలేరు అనేది ప్రశ్న. ఇప్పుడు మీరు అన్నారు, ఏది మన విల్ కమ్ టు ది సబ్జెక్ట్. ఎలా అంటే, ఇప్పుడు మీరు అన్నారు 3 సెట్లు తయారు చేసి పంపిస్తుంటారు. ఏ సెట్ ఓపెన్ చేస్తారనేది జస్ట్ 1 అవర్ బిఫోరే ఆ సెంటర్లో వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి, అలాంటి చేసినప్పుడు ఇటువంటి జరగకుండా ఉంటుంటాయి. అలా పగడబందిగా చేశారన్నది నిజమే. కానీ ఈసారి ఇప్పుడు నీటిలో జరిగింది ఏంటంటే, బీహార్లో కేసు ఒక రోజు ముందే పేపర్ లీక్ అయింది. ఆ పేపర్స్ అన్ని తీసుకుపోయి అంటే ఇప్పుడు వీళ్ళు ఇప్పుడు చెప్తాం, ఆ గ్యాంగ్ పేరు కూడా సల్వార్ గ్యాంగ్. ఆ సల్వార్ గ్యాంగ్ అనేది పాన్ ఇండియాలో ఉంటుంది, మన బీహార్ అనే కాదు, కానీ అంటే నార్త్ లో యాక్టివ్ ఉన్నారు, బట్ సౌత్ లో కూడా ఆపరేట్ చేస్తున్నారు. ఇక్కడ అంటే వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ ఏజెంట్స్ ఏదైతే ఉంటారో 1 డే బిఫోరే ఈ పేపర్స్ ఏదైతే ఉన్నాయో లీక్ చేయించారు. అంటే ఒక పర్టికులర్ సెంటర్, అంటే ఏదైతే చూస్ చేసుకుంటారో అక్కడ ఏదైతే దాని సెంటర్ సూపరింటెండెంట్ ఉంటారో, నిర్వాహకులు ఉంటారో, వాళ్ళని పట్టుకొని బ్రైబ్ చేసి ఏదో ఉంటాయి వాళ్ళ కనెక్షన్స్. ఒక్కరోజు కాదు, ఇది ఎప్పటి నుంచో జరుగుతున్నది. అయితే పేపర్ తీసుకొచ్చారు అని అంటే, ఒకటే పేపర్ తీసుకొచ్చి ఈ ఒక 15-16 మందిని, 13-14 మందిని తీసుకుపోయి 5 గంటలకు ఆ పేపర్ తీసుకొస్తే వాళ్ళని తీసుకెళ్లి నైట్ అంతా కూర్చోబెట్టి మొత్తం బట్టి కొట్టిపించి, మళ్ళీ తర్వాత వాళ్ళకి అంటే అవుట్ సైడ్ వరల్డ్ కాంటాక్ట్ లేకుండా, అంటే వాళ్ళకి ఏంటనంటే, మేము వాళ్ళ దగ్గర 30-35 లక్షలు వసూలు చేసుకున్నారు, వీళ్ళని కనుక బయట పంపిస్తే వీళ్ళు కూడా తక్కువలు కదా, ఇంకొకరికి అమ్ముకొని వీడు కూడా మళ్ళీ కొంత డబ్బు సంపాదించుకుంటారు. అది అదే ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ గ్యాంగులు. కాబట్టి వాళ్ళని బంధించి అంత చదివిపించి ఆన్సర్ 100% ఇచ్చేసి బట్టి కొట్టమని తీసుకొచ్చి మళ్ళీ మార్నింగ్ సెంటర్కి తీసుకుపోయి వాళ్ళ కన్వేయన్స్ లోనే, అంటే ట్రాన్స్పోర్ట్ అంతా చేసి పేపర్ ఎగ్జామినేషన్ సెంటర్ లో కూర్చోబెట్టి పరీక్ష రాపించి మళ్ళీ ఈవినింగ్ కూడా తీసుకొచ్చి డిస్పోజ్ చేసే పద్ధతిలో చేస్తున్నారంటే, మీరు అన్నది ఏంటంటే 3 సెట్స్ పంపించారు, నిజమే. ఏ సెట్ ఓపెన్ చేస్తారు అనేది ఎవరికి తెలుస్తుంది? ఇప్పుడు నేషనల్ టెస్టింగ్ అథారిటీ ఎవరైతే ఉందో ఆ చైర్మన్కే తెలవాలి, లేదు అనంటే సెక్రటరీకి తెలవాలి. వాళ్ళ కనుక కీ ఉండేది. ఇప్పుడు వాళ్ళే కరప్ట్ అయిపోయినప్పుడు ఆటోమేటిక్గా అందరికి చెప్పేసి ఉంటారు, ఓకే నువ్వు ఈ పేపర్ రిలీజ్ చేయబోతున్నావు రేపని 1 డే బిఫోర్ చెప్పేసారు. మరి ఎంత డబ్బు కమ్ముడుపోయారు అనేది అది బయటికి రావాలి. ఎందుకనంటే రిజిస్ట్రేషన్ క్లోజ్ అయిపోయిన తర్వాత కూడా రీఓపెన్ చేసి సెలెక్టెడ్ క్యాండిడేట్స్ మళ్ళీ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారంటే మనం అర్థం చేసుకోవచ్చు ఎంత డబ్బు ఇన్వాల్వ్ అయింది, ఎన్ని పెద్ద హ్యాండ్స్, ఎన్ని పెద్ద తలకాయలు ఇన్వాల్వ్ అయింది మనకని తెలుసు. ఇప్పుడు నేనేంటంటే, ఇప్పుడు శర్మ గారు ఏమనుకోకూడదు, ఎందుకంటే కాంగ్రెస్ మనిషిగా మాట్లాడుతున్నాను. ఇప్పుడు రాజస్థాన్ లో జరిగినప్పుడు కూడా క్రిటిసైజ్ చేస్తున్నాం, కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే గెలవటు. పాపం సచిన్ పైలట్ అయితే పోయి ధర్నాలో కూర్చున్నాడు, హంగర్ స్ట్రైక్ లో కూడా కూర్చుంటా అన్నాడు. అని అంటే ఈ మధ్య బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నువ్వు ఏ పాపం అన్నా చేయి, ఏ క్రైమ్ అన్నా చేయి, ఒకసారి నువ్వు బీజేపీలో పోయి జాయిన్ అయిపోతే కథం, అంటే గంగలో మునిగి వచ్చినట్టు అయిపోతుంది అనే అభిప్రాయం ప్రజలకు వచ్చేసింది. అది జరుగుతుంది కూడా. ఎక్కడ శిక్షలు పడ్డాయి? అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆ స్కామ్ ఏదైతే ఉందో 2G 3G 5G వాట్ ఎవర్ ఇట్ ఈస్, అలిగేషన్ వచ్చిన వాళ్ళందరినీ డిస్మిస్ చేయడం, భర్తరం చేయడం, మినిస్ట్రీ రిజైన్ చేసుకోవడం, కానీ ఇవాళ రేపు ఏం లేదు. నో, ఇక్కడున్న ఏ పార్టీ నుంచి అన్ని క్రైమ్స్ లో ఫస్ట్ ఏంటి, ఈడీ, సిబిఐ, ఇంకేదన్నా వాట్ ఎవర్ ఇన్స్టిట్యూషన్ వీళ్ళందరినీ ఇన్వాల్వ్ చేసి ఐటీ కరెక్ట్, అది ఇన్కమ్ ట్యాక్స్ ఇంకోటి అన్ని చేసి పట్టుకొని ఇది సంగతి అన్నట్టు, అయ్యా దండం పెడతాం మీ పార్టీలో జాయిన్ అవుతాం అంటే, అది చాలా జోకులు వచ్చినాయి కదా. పార్టీలు జాయిన్ అయిపోయిన తర్వాత అన్ని మాఫ్ కాకపోయినా కానీ నో యాక్షన్. అది ఇప్పుడు మాఫ్ చేసినని బదనాం చేయటం కాదు. అంటే ఇప్పుడు ఎలా అయిపోయింది అని అంటే, నువ్వు ఎంత పెద్ద తప్పు చేసినా
అంటే మన వ్యాపం మన మధ్యప్రదేశ్ ఉంది పాపం, ఆ సాక్షులందరూ చచ్చిపోయారు చాలా మంది. ఎలా చచ్చిపోయారు అని అంటే ఎంతో పెద్ద మంది, పెద్ద పెద్ద తలకాయలు ఇన్వాల్వ్ అయినట్టే కదా. అంటే ఎవరినో ప్రొటెక్ట్ చేయనీకి సాక్ష్యానికి వచ్చిన వాళ్ళని కూడా చంపేసే పరిస్థితిలో ఇటువంటి ఉన్నప్పుడు ఏమైందనంటే ఈ సొసైటీ ఇంత దిగజారిపోతుంది. అది ఒక్క పాయింట్. ఇటువంటి ఏంటంటే ఈ జరుగుతున్నాయి, ఎక్కువైపోతున్నాయి, దీన్ని అరికట్టడం ఎలా అనేది ఇంపార్టెంట్. దీన్ని అరికట్టడానికి ఎస్ టాప్ టు బాటమ్. ఇప్పుడు అదే ఒక్కటే మాట అన్నా కదా, 3 సెట్లు పంపించినప్పుడు ఏ సెట్ రేపు 8 గంటలకు ఓపెన్ అవుతుంది, 10 గంటలకు పరీక్ష ఉంటే 2 గంటలకు ముందు తెలిసిపోతుంది. అది ఒక రోజు ముందు తెలిసిపోయిన సెంటర్లలో, అది ఇప్పుడు ఏది సెంటర్ సూపరింటెండెంట్ గా తెలిసిపోయింది అని అంటే బీహార్లో జరిగింది అదే కదా, ఇప్పుడు మన హర్యానాలో జరిగింది అదే కదా. అంటే సెలెక్టెడ్ సెంటర్స్ వాళ్ళు ఏర్పాటు చేసుకున్నట్టు. అందుకనే కదా ఛత్తీస్గఢ్ నుంచి లేకపోతే బీహార్ నుంచి లేకపోతే ఒరిస్సా నుంచి పోయి గోధ్రాలో కూర్చొని ఆ సెంటరే కావాలని తీసుకొని అక్కడే రాయటం అని అంటే వీళ్ళందరికీ పెద్ద ర్యాకెట్ అది. సో అలా జరగకుండా ఉండాలంటే హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్, ఇప్పుడు నేషనల్ టెస్టింగ్ అథారిటీ ఎవరైతే ఉన్నారో ఈజ్ ది రెస్పాన్సిబుల్ పర్సన్. మొత్తం థరోగా ఇన్వెస్టిగేట్ చేసి ఈ షుడ్ బి పనిష్డ్, ఎగ్జాంపులరీ పనిష్మెంట్. తర్వాత ఆయన హ్యాండ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి. ఈ గ్యాంగ్ ఏదైతే ఉన్నదో, ఈ సల్వార్ గ్యాంగ్ అనేది ఈ రోజు నుంచి వచ్చింది కాదు, అంటే కొన్ని సంవత్సరాల నుంచి ఆపరేట్ చేస్తుంది కాబట్టి వాళ్ళ కనెక్షన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి. ఇవన్నీ చేయకపోతే మన క్రెడిబిలిటీ అనేది తగ్గిపోవటం కాదు. 25 లక్షల మంది ఉన్నారు. ఇది సింపుల్ అండి. ఇప్పుడు యూపీఎస్సీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది, మేము అంతా రాశాం కదా. ఆన్లైన్ ప్రిలిమినరీ ఎగ్జామ్స్ తర్వాత ఎస్ఏస్ కూడా అంటే రిటర్న్ జరుగుతుంది. లీక్ అయింది అనేది ఎన్నడూ కూడా ఒక కంప్లైంట్ కూడా రాలేదు. అంటే అది కూడా ఎగ్జామే కదా, లక్షల మంది రాస్తున్నారు, అంటే పగడ్బందీగా ఏదో చేస్తున్నారు. కానీ ఆ మాత్రం మరి ఇది కూడా ఎందుకు చేయకూడదు అలానే? అంటే మన ఇండియాలో కూడా కొన్ని ఎగ్జామ్స్, కొన్ని సిస్టమ్స్ పర్ఫెక్ట్ గా పని చేస్తున్నాయి, చేయలేదని కాదు. కానీ దేర్ షుడ్ బి విల్, దేర్ షుడ్ బి ప్రాపర్ హెడ్ ఆఫ్. ఆ హెడ్ కనుక సరిగా పనిచేయకపోతే మిగతా ఉన్న సబార్డినేట్ తర్వాత అదర్ అసోసియేట్ ఆర్గనైజేషన్స్ అన్ని కూడా ఏమైందంటే ఇన్వాల్వ్ అయిపోతుంది. సో అందుకనే అక్కడి నుంచి మొదలు కావాలి. ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ ఉన్నది కాబట్టి వాళ్ళ క్రెడిబిలిటీ చాలా దెబ్బతింది. ఇది ఇప్పుడు ఇవాళ రేపు ఇప్పుడు 25 లక్షల మంది స్టూడెంట్స్ ఇన్వాల్వ్ అయ్యారు, ఇప్పుడు అంతా రోడ్ మీదకి వెళ్తున్నారు. కాబట్టి దీన్ని కనుక కరెక్ట్ చెప్పారు. ముందేమన్నారు, ఏం జరగలేదు అన్నారు. అదే ఇంత పెద్ద వైడ్ స్కేల్లో దేశం అంతటా జరిగిన ఏదైతే ఇది ఉన్నదో, అనే అంటారు కదా, పాపం పండితే ఒక స్టేజ్ లో ఏదో ఒకటి చిన్న చిన్న పాపాలు చేస్తే ఏదో జరిగిపోతుంటాయి. ఆ దేవుడైనా క్షమించవచ్చు, ప్రజలైనా క్షమిస్తారు. కానీ అది పండిపోయినట్టుంది ఇప్పుడు, ఆ స్టేజ్కి వచ్చింది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం ఇప్పుడు ఉన్నది, బీజేపీ ప్రభుత్వం ఉన్నది, సేమ్ మినిస్టర్స్ సేమ్ కంటిన్యూ అవుతుంది. కానీ ఆ నేషనల్ టెస్టింగ్ అథారిటీ అనేది ఇప్పుడు స్టాలిన్ గారు అన్నదానికి డౌటే లేదు. ఇది మన ఎడ్యుకేషన్ అనేది ఇది ఏమంటారు, మన కంకరెంట్ లిస్ట్ లో ఉన్నది. సెంటర్ తీసుకొని 1 నేషన్ 1 థియరీ ఏదైతే పోతున్నారో ఇవన్నీ మంచికి దారి తీస్తే ఓకే. కానీ ఇవన్నీ ఎలా అవుతుంది అంటే డీజనరేషన్ పోతున్నాయి. అంటే ఉద్దేశం ఏదైనా ఉండొచ్చు, మంచిగా ఉండొచ్చు, కానీ ఇంప్లిమెంటేషన్ ఏంటి, నష్టం అవుతుంది దేశానికి. అందుకనే ఇప్పటికైనా అదే మీరు అన్నారు కదా, అప్పుడు ఏ టెక్నాలజీ లేకముందే కూడా అంటే ఆంధ్రప్రదేశ్ మొత్తం అన్ని మెడికల్ కాలేజీలకు కండక్ట్ చేసింది ఎగ్జామ్. అది స్ట్రిక్ట్ గా 71లో నేను ఆగస్టులో ఫస్ట్ ఎగ్జామ్ ఎంట్రన్స్ రాశాం కదా, ఎంత స్ట్రిక్ట్ గా రాశారు. ఒక్క అనుమానం రాదు, ఎలిగేషన్ లేదు, పర్ఫెక్ట్. ఆల్ మెరిట్ ఉన్న వాళ్ళు 99% వాళ్ళకి సీట్లు వచ్చినాయి. ఇప్పుడు అదే అంటే అక్షరం ముక్క రానివాడు కూడా వాడికి ఎవరినో కూర్చోబెట్టి పరీక్ష రాసి వాడు ఎంబీబీఎస్ లో జాయిన్ అయిపోతే రేపు ఏమవుతుంది సొసైటీ? అందుకని గవర్నమెంట్ ఇది హషప్ చేయడానికి ట్రై చేయొద్దు. వ్యాపం మధ్యప్రదేశ్ లో జరిగింది కూడా అది చాలా వరకు బీజేపీ గవర్నమెంట్, అప్పుడు మన శివరాజ్ సింగ్ చౌహాన్ ఉన్నారు కదా చీఫ్ మినిస్టర్ గా, అది బీజేపీ గవర్నమెంట్. కాబట్టి ఏం జరగకుండా ఏదో చేశారు, అది సమసిపోయినట్టు అనుకుంటున్నారు. కానీ ఇది పెద్ద స్కేల్లో జరిగింది కాబట్టి ఇది చాలా వరకు నెగటివ్ గా ఎఫెక్ట్ అవుతుంది. పార్టీకే కాదు దేశానికి కూడా చాలా దెబ్బ తగ్గుతుంది. కాబట్టి జాగ్రత్త ఈ ప్రభుత్వం